ఇదే ఈనాడు పత్రికలో రాసిరు. బీసీలకే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ ఇస్తుంది. బీసీలకే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ ఇస్తుందంట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుంది కదా, ఆడ కాంగ్రెస్ టికెట్ బీసీలకే ఇస్తుందంట. ఈడ ఎట్లా తెలుసా, ఈడ బీసీలకి ఎట్లా ఇస్తారంటే ఇక చూడండి, ఇది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ సరే బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ మాగంటి సునీత గారిది కన్ఫర్మ్ అయిపోయింది, ఆమె ఆల్రెడీ ప్రచారం చేసుకుంటుంది. ఇక్కడ ప్రధానంగా వినపడేది అంజన్ కుమార్ యాదవ్ బాగా సీరియస్గా ఉన్నాడు. ఆయన అంజన్ కుమార్ యాదవ్ సీరియస్గా ఫోకస్ చేసి ఇక్కడ పోటీ చేయడం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే నవీన్ యాదవ్ కూడా సీరియస్గా ఆయన లైన్లోనే ఉన్నాడు. ఆయన వైపు కొంత అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా ఈ పత్రికలన్నీ కూడా రాస్తున్నాయి, అన్ని పత్రికలు రాస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్కు టికెట్ రావచ్చు. ఈడ అంజన్ కుమార్ యాదవ్కు టికెట్ ఇచ్చింది అనుకో, మరి బీసీల మీద ప్రేమనే ఉంది కదా. సరే నవీన్ యాదవ్ కూడా బీసీనే, కింది వర్గాల నుంచి వచ్చేటువంటి బిడ్డనే, యాదవే. కానీ నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తే రేవంత్ రెడ్డి కూసో అంటే కూసోని, లేవంటే లేచేటువంటి ఆ గుంపులో చేరుతాడు. అదే అంజన్ కుమార్ యాదవ్కు టికెట్ ఇచ్చి ఈడ గెలిచిండు అనుకో, అంజన్ కుమార్ యాదవ్కు ఉన్నటువంటి సీనియారిటీ, సామాజిక వర్గము, ఇప్పటికీ క్యాబినెట్లో ఒక యాదవ్ ఒక గొల్ల సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం ఎవరికి కూడా మంత్రి పదవి లేదు. సో కాబట్టి నాకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది. దానికోసం ఇక్కడ కూడా ఇంకొక ముస్లింని బలికా బక్రా చేసిండు, ముస్లిం నాయకుడిని. అజారుద్దీన్ ఉన్నాడు. ఈ అజారుద్దీన్ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ ఎమ్మెల్సీ సుప్రీంకోర్టులో నాంతుంది ఆ కేసు. బేసిక్గా జూబ్లీహిల్స్ టికెట్ అజరుద్దీన్కి ఇస్తే ఎంఐఎం సపోర్ట్ చేయడు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే హైదరాబాద్ మొత్తంలో బాద్షా నేనే ఉండాలి, ముస్లింలకి ఏమైనా నా దగ్గరికే రావాలి, హైదరాబాద్ నా చేతిలోనే ఉండాలన్నటువంటి అభిప్రాయం ఎంఐఎంకు ఉంటుంది. సో కాబట్టి ఇంకొక ముస్లిం నాయకుడిని, ఆల్టర్నేట్ ముస్లిం నాయకుడిని గెలవనియరు వాళ్ళు, ఏ పార్టీ నుంచి అయినా సరే. అయితే అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఓవైసీ ఫ్యామిలీ నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. సో కాబట్టి ఇక్కడ ఇంకొక ముస్లిం నాయకుడిని, సపోజ్ అజారుద్దీన్కి టికెట్ ఇచ్చారనుకో, జూబ్లీహిల్స్ గెలిచాడనుకో, ముస్లిం కోటరీలో కూడా ఎవరు మంత్రి పదవులు లేరు, ఆయన కూడా మంత్రి అవుతాడు. మంత్రి అయినాక హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ముస్లిమ్స్ అందరూ కూడా మంత్రి దగ్గరికి పోతారు, అంతేనే కదా. ఇప్పుడు అది అందుకని ఏం చేసిండు, అజారుద్దీన్ని స్మూత్గా బయటకు తప్పించిండు రేవంత్ రెడ్డి. దానికి ఏదో ఎమ్మెల్సీ ఇస్తున్నట్టు చేసి ఎమ్మెల్సీ ప్రకటించి, అది ఇంకా ఏం కాలే, ప్రమాణ స్వీకారం కూడా చేయలే, అది అవుతుందో కాదో కూడా తెలియదు. అసలు గవర్నర్ కోటాలో నియమించేటువంటి ఎమ్మెల్సీలకు ఏఐసిసి లెటర్ పంపడమే దానికి అది. సో కాబట్టి 100% అది రిజెక్ట్ అయిపోతాయి, కోర్టులో కూడా నాంతా ఉంది. ఇది పెద్ద గాలి దీపం లేకుంది పరిస్థితి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఒక ముస్లిం నాయకుడిని బలికా బక్రా చేసిండు, ఇక్కడ అంజన్ కుమార్కి టికెట్ ఇస్తే రేపు మినిస్టర్ అవుతాడు, గెలిస్తే మినిస్టర్ అవుతాడు, ఓడిపోతే అటు తీసేసుకొని కూర్చుంటాడు ఆయన. ఈసారి వాళ్ళు గెలిచిండు అనుకో మినిస్టర్కి అవకాశం ఉంది, ఓడిపోయిండు అనుకో నెక్స్ట్ టైం తప్పకుండా ఆడి నుంచి నేను పోటీ చేస్తా, మొన్న పోటీ చేస్తా, నేను మళ్ళీ ఈ నుంచి పోటీ చేస్తా అని చెప్పేసి కూర్చుంటాడు. అటు సికింద్రాబాద్ ఎంపీకి, ఇటు దీనికి. ఆల్రెడీ ఆయన కొడుకు అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు. ఆ రాజ్యసభ సీటు కూడా ఎవరు ఊహించినటువంటి విధంగా, రేవంత్ రెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి, ఎవరు ఊహించినటువంటి విధంగా ఆయనకు రాజ్యసభ వచ్చింది. దాంతో ఇటు వాళ్ళందరూ కంగు తిన్నారు, ఒకసారి కంగు తిన్నారు. ఆయన చక్రం తిప్పిండు అట్లా. కానీ ఇప్పుడు ప్లాన్ ప్రకారమే అంజన్ కుమార్కి రాకుండా చాలా ప్రయత్నాలు చేస్తాం. నవీన్కే ఇవ్వాలి, నవీన్కి ఇస్తేనే నవీన్ గెలిచినా ఓడినా మన వెనకాల ఉంటాడు, మన జేబులో ఉంటాడు. ఇక్కడ కూడా బీసీలను బక్రా చేయడమే. ఇక్కడ పేపర్లలోనేమో బీసీలకే టికెట్టు అని చెప్పేసి ఇక్కడ పెట్టాలి. బీసీలలో ఎవరికి ఇస్తారు టికెట్టు, ఆయనకి ఇబ్బంది రాకుండా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇస్తారన్నమాట. సో కాబట్టి ఇదంతా కూడా ఒక డ్రామా. ఈ డ్రామాలో మనమే బలి పశువులు అయిపోతాం ప్రతిసారి.